వాళ్ళకి సంబంధించిన క్యాడర్ ఉన్నదో అక్కడ కర్రగుట్ట వైపు ఎందుకు వచ్చారు? అదొక ప్రధానమైన ప్రశ్న. ఎప్పుడైతే శాంతి చర్చలకు మేము సిద్ధమే, ఆయుధాలు కూడా పక్కన పెట్టడానికి సిద్ధమే అని చెప్తున్న ఏ నేపథ్యంలోనే ఒక్కసారిగా కర్రగుట్టలో అంతమంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన, మావోయిస్ట్ పార్టీయే కాదు ఇంకా అనేక పార్టీలకు సంబంధించిన అక్కడికి ఎవరైతే నక్సలైట్లు వచ్చారో అందుకు ప్రధానమైన కారణాలు ఏంటి? మరొకసారి ఏదన్నా వారు ఏదైనా ఇంకా వేరే ఏదైనా తన పార్టీకి సంబంధించిన విస్తృత ప్రచారం చేయడానికా, ఇంకెక్క ఆపరేషన్స్ చేయడానికా అని మన రామ్మోహన్ గారు, మన కోటేశ్వరరావు గారు లేవనెత్తిన అంశంపై మీరు ఎలా స్పందిస్తారండి? మొట్టమొదటి విషయం ఏంటంటే రామ్మోహన్ రావు గారు ఏదైతే చెప్పారో, ఏది మన భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మనం వెళ్లాల్సి ఉంది. కొంతమంది సాయుధ దళాలుగా ఉండి వీళ్ళు ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నారో దానివల్ల భారతదేశంలో విప్లవం రాదు అని రామ్మోహన్ రావు గారికి చెప్పారు. ఆయన అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తున్నా. అనేక మంది అమాయకులు చనిపోయినారు, చదువుకున్న వాళ్ళు కూడా మిస్లీడ్ అయిపోయి చనిపోవడం అనేది జరిగిందనేది మా భావన. అందులోపల వాళ్ళే జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజా సమస్యల కోసం, ఆదివాసీల కోసం, కార్మిక వర్గం కోసం కనుక వాళ్ళు ఉద్యమాలు చేసినట్లయితే ఇంకా చాలా బాగుండేదని మేము అభిప్రాయపడుతున్నాం. నేను రామ్మోహన్ రావు గారి అభిప్రాయంతో, చిక్కుడు ప్రభాకర్ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసము వాళ్ళు అంటే మావోయిస్టు రాసిన ఇంకో లెటర్ను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే ఒక నెల రోజులు మీరు ఈ యొక్క కాల్పులు ఆపండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే మేము నాయకులందరం కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడి ఈ విధంగా జనజీవన స్రవంతిలో మనం కలిసిపోవచ్చు, మొత్తం ఆయుధాలను ఎలా మనం వదిలేయాలా, దానికి కండిషన్స్ మనం ఏం పెట్టాలా, చర్చల్లో ఏం మాట్లాడాలా, అలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి వాళ్ళు సమావేశం కావాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళందరూ కూర్చొని ఒక దగ్గర, ముఖ్యమైన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడితే కదా వాళ్ళు ఏం చేయాలా, ఏ విధంగా చేయాలా, ఎట్లా ప్రొసీడ్ కావాలని తెలుస్తుంది. కాబట్టి నేను అనుకునేది వాళ్ళు బహుశా అక్కడ సమావేశమైంది భవిష్యత్తులో ఎలా చర్చలు చేయాలా, ఎలా కాల్పుల్ని విరమించడానికి, శాశ్వతంగా కాల్పుల్ని విరమించడానికి మనం ఎలాంటి ప్రతిపాదనలు చేయాలా, ఎలాంటి కండిషన్స్ మనం పెట్టాలా, లేదా ప్రభుత్వంతో ఇలాంటి డిమాండ్స్ చేయాలా వాళ్ళ కేసుల విషయంలో కానీ మిగతా విషయంలో బహుశా వాటిని చర్చించడం కోసం వాళ్ళు అక్కడ సమావేశం అయి ఉంటారు అనేది నా భావన. తర్వాత చెప్పండి సార్, చెప్పండి. రామ్మోహన్ గారు, ఐ విల్ బ్యాక్ టు యు. చెప్పండి సార్. ఏదో రామ్మోహన్ గారు, చిక్కుడు ప్రభాకర్ గారు ఇద్దరు కూడా ఏదో చెప్పబోతున్నారు. చెప్పండి సార్. ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఒక్క మన భారతదేశంలో, ఐ విల్ కమ్ బ్యాక్ టు చిక్కుడు ప్రభాకర్, అంతటా ఉన్నది కనుక నేనేమంటాను, ఇప్పుడు కర్రగుట్టలో కూర్చున్న వాళ్ళు నిర్ణయాధికారం తీసుకోలేరు. ఏది శాంతి చర్చలు పేరు, శాంతి చర్చలు ఒక గ్యాప్ అంటే హింసకు మధ్య ఒక గ్యాప్ కోసం ప్రయత్నం చేస్తారు, తప్పులేదు, కాదట్లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఈ కర్రెగుట్టలో కూర్చున్న మా నక్సలైట్లు నిర్ణయం తీసుకోలేరు కదా. మరి అటువంటి వాళ్ళ లేఖకి ఎంతవరకు విలువ ఉంటది? శాంతి చర్చల్లో మొత్తం మావోయిస్ట్ పార్టీ కూర్చున్నది, నిర్ణయం చేసింది, అయ్యా మేము హింసకు పాల్పడము, మేము వంగిపోతామంటే రెడీ ఉన్నారు. ఇప్పుడు కోటి రూపాయల మనకి తల మీద ఉంటే కుటుంబాలు ఇచ్చి 2 కోట్లు ఇచ్చి పునరావాసం రామ్మోహన్ గారు ఇదే విషయంపై చిక్కుడు ప్రభాకర్ గారు ఏదో చెప్పబోతున్నారు. అది తీసుకున్న తర్వాత మనం మీ దగ్గరకు వస్తాను సార్, మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను. అంటే నేను ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ను. మీకు ఒక ఏంటంటే 1 అవర్ కాదు, ఇది 2 అవర్స్ దాకా తీసుకెళ్తాం. కానీ దీనికి ఒక చర్చలో ఒక సరైన పద్ధతిలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే ప్రయత్నం చేద్దాం. చిక్కుడు ప్రభాకర్ గారు చెప్పండి సార్. వాస్తవంగా ఏ సమస్యను పరిష్కరించాలన్నా కూడా 2 వర్గాలు కూర్చోవడానికి కొంత ప్రాతిపదిక కావాలి. ఆ ప్రాతిపదిక కాకముందే వాళ్ళు వదిలిపెట్టినరా ఆయుధాలు, వీళ్ళు వదిలిపెట్టినరా, మొత్తం లొంగిపోతారా, ఇది ఒక ఆరోగ్యకరమైన చర్చ కాదు. 2004లో కూడా ఒకసారి చర్చల ప్రస్తావన వచ్చింది. విజన్ 2020 పేరు మీద రెండోసారి ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లోపల ఆ ప్రభుత్వం కొనసాగించిన హింస అదంతా మనం చూసినాం. 2004 లోపల ఎన్నికలు జరుగుతున్న సమయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం లోపల అధికారంలోకి వస్తే మేము చర్చలు జరుపుతాము అని చెప్పింది. దాని తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిండు వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తన ఒక విజన్, ఎన్నికల ముందు ఒక ఎజెండా పెట్టిండు, 3 విషయాలు పెట్టిండు. 1 విజన్ 2020, 2 తెలంగాణ రాష్ట్రం నేను ఇవ్వను, 3వది మొత్తంగా ఈ సామాజిక ఉద్యమాన్ని నిర్మూలించాలనేది నా ఉద్దేశం, మీరేమంటారో తీర్పునివ్వండి అని చెప్పేసి అడిగిండు ప్రజల ముందు. ఇది మనం గుర్తుంచుకోవాలి రామ్మోహన్ గారు.
అప్పుడు ఏం చేసిండ్రు అని అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 సీట్లల్లా కేవలం 48 అంటే 48 సీట్లు వచ్చినాయి. తెలంగాణలో 11 సీట్లు మాత్రమే వచ్చినాయి చంద్రబాబు నాయుడు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2004 లోపట చాలా స్పష్టంగా చర్చలకు సంబంధించిన విషయం లోపట మధ్యవర్తులతోటి, అదేవిధంగా పీస్ కమిటీ తోటి, ఇప్పుడు ఎట్లయితే పీస్ కమిటీ జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వం లోపట, జస్టిస్ మన ప్రొఫెసర్ అరగోపాల్ గారి నాయకత్వం లోపట, పిఎల్ విశ్వేశ్వరరావు గారి నాయకత్వం లోపట ఎట్లయితే ఏర్పడిందో అట్లనే అప్పుడు కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసేసి చర్చలకు ఆహ్వానించిన తర్వాత చాలా పెద్ద ఎజెండా, మాకంటూ సొంత సమస్యలు ఏం లేవు, మా సమస్యలు ప్రజల సమస్యలే. ప్రజల సమస్యల లోపట ప్రధానంగా ఈ దేశం లోపట, ఈ రాష్ట్రం లోపట ప్రజలు భూమి మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. అట్లా అంటూ చాలా సమస్యలను ముందుకు పెట్టినప్పుడు భూమి కమిషన్ అని మేము ఒకటి ఏర్పాటు చేసినాం. జస్టిస్ తారకం గారు, బొజ్జా తారకం గారు, నేను కూడా భూమి సమస్యను కమిషన్ ఏర్పాటు చేసినాం, ప్రజాభూమి కమిషన్ అని. సమాజం లోపల ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఎంతమంది ప్రజలకు ఆ భూములు దక్కినాయి, ఎంతమంది ప్రజలకు భూములు లేవు చూస్తే 97.8% మంది ప్రజలకు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన భూమి, రాజ్యాంగం దళితుల లోపల, పేద వర్గాల లోపల లేదు. ఓకే ప్రభాకర్ గారు, ఒక్క చిన్న విషయం ఏంటంటే ఒక్కసారి ప్రభాకర్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ లేవనెత్తిండు. ఒక్క నిమిషము. ఒక సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య కోణం లోపల ఈ ఉద్యమాన్ని చూడకపోతే ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా మనం వెతకలేము. ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, అంత పెద్ద మనిషి, సుదీర్ఘ కాలం న్యాయ వ్యవస్థ లోపల ఒక అత్యున్నత పదవి అనుభవించిన అతను, అదేవిధంగా అందులో ఎంతో మందికి న్యాయం చేసిన వ్యక్తి, సమాజం లోపల ఒక హింస లేకుండా ఉండటందుకు నా వంతు సహకారం చేస్తా అని చెప్పేసి సార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు మేము కొంచెం ముందుకు వచ్చేసి ఒక విచక్షణ రహితమైన హింస, ఒక ఆదివాసులు కానీ ఇటువైపు కానీ అటు ప్రభుత్వ వర్గాల వైపు నుంచి కానీ ఎటువంటి హింస కొనసాగి ప్రాణాలు పోయేటందుకు వీలు లేదు, ఒకసారి ప్రాణాలు పోతే రావు అని ఒక మహత్తర ఆశయంతో ముందుకొచ్చింది. ఓకే సార్, ముందుకొచ్చి ప్రభుత్వం ముందు వాళ్ళకి అప్పీల్ చేసిన ఫస్ట్, దాని తర్వాత ప్రభుత్వం ముందు పెట్టిండు. ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారం పెట్టినప్పుడు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు, హింసను నమ్మని ప్రభుత్వాలు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజల సంక్షేమాన్ని కోరాలి. ప్రజల సంక్షేమాన్ని కోరి ఒక అడుగు ముందుకేసేసి సమస్య పరిష్కారానికి దోహదపడాలి. రైట్. ఓకే సార్, ఇదే విషయం ఏం జరుగుతా ఉంది, రోజుకు ఒకవైపు పెద్ద ఎత్తున హింస కొనసాగిస్తూ అందరినీ చంపుకుంటూ పోతే చర్చలకు అర్థం ఉండదు అనేది నా అభిప్రాయం. ఓకే ప్రభాకర్ గారు, ఒకసారి మనం కోటేశ్వరరావు గారి అభిప్రాయం కూడా సేకరించడానికి ప్రయత్నం చేద్దాం. చర్చిస్తే ఈ విషయంపై కొనసాగిద్దాం, ఏం చేయాలనేది ముందుకు పోతుంది అనేది నా అభిప్రాయం. మన చర్చను ఇంకా కొనసాగిద్దాం. అప్పటి వరకు మనం ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో చాలా క్లియర్గా ఒక విషయం అర్థమైంది ఏంటంటే, కేంద్రం మాత్రం దీనికి సంబంధించిన కేంద్ర హోంమంత్రి చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. 2026 March is my deadline. In this deadline, yes, I want to finish the March party from our states అని చెప్పేసిన తర్వాత ఈరోజు ఆపరేషన్ కగార్ అని ఏదైతే మొదలుపెట్టిన అనేక విషయాలు జరిగాయి. దాని మీద ప్రస్తుతానికి వెళ్తే అట్నుంచి వెళ్ళి ఎంతమంది చనిపోయారు, ఇట్నుంచి వెళ్ళి చనిపోయిన వాళ్ళు మాత్రం భారతదేశీయులు, మనకు సంబంధించిన వ్యక్తులు. మనం వాళ్ళతోని మనకు రక్త సంబంధం లేదు, కానీ మనకు ఒక సంబంధం ఏమిటంటే హీఈస్ ఆల్సో ఇండియన్, వీఆర్ ఆల్సో ఎన్ ఇండియన్. సో బోత్ సైడ్ నుంచి వెళ్ళి ప్రాణ నష్టాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పుడు ఇంకొక చాలా బ్రహ్మాండమైన విషయం మన జస్టిస్